వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 1 రెండవ నెలలోకి వచ్చేసాం. ఈరోజు మర్చిపోబడిన సేవకునిగా యోసేపుని చూద్దాం. ఆదికాండం 40:23లో అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. పానదాయకుల అధిపతి జైలు నుండి విడుదల పొందాక మేలు చేసిన యోసేపును మర్చిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత తిరిగి అవకాశం కొరకు యోసేపు ఎదురు చూడాల్సి వచ్చింది. అయినా యోసేపు విశ్వాసం చాలా లోతైనది కాబట్టి తర్వాతి అవకాశం కొరకు ఓపికతో ఎదురు చూశాడు. మనల్ని ఎవరైనా మర్చిపోతే అది మానవ సహజం కాబట్టి ఆశ్చర్యపోనవసరం లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకోవాలి. పోతీఫరు కూడా యోసేపును చెరసాల్లో పడేసి అతని గురించి మర్చిపోయాడు. యోసేపు తన దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి విశ్వాస్యత చూపించాడో తెలిసినా కూడా ఏమీ చేయలేదు. అయితే చెరసాల అధిపతి యోసేపులో ఉన్న నమ్మకత్వము, శీలములను గుర్తించి చెరసాల్లో ఉన్న ఖైదీలందరినీ చూసుకునే బాధ్యత ఇచ్చాడు. ఆ సమయంలో ఫరో యొక్క పానదాయకుడు, భక్ష్యకారుడు వాళ్ళ మీద ఆయన కోపించి చెరసాల్లో వేయించాడు. వారు అక్కడ ఉన్నప్పుడు ఇద్దరికీ విచిత్రమైన కళలు వచ్చాయి. దేవుడు యోసేపుకు కళల భావం చెప్పే జ్ఞానం ఇచ్చాడు. ఈ కళలను సరైన విధంగా అర్థం చెప్పేదానికి సామర్థ్యం ఇచ్చినందున వారి కళలకు అర్థం చెప్పాడు. పానదాయకుల అధిపతి ఒక ద్రాక్ష చెట్టు 3 కొమ్మలు కలిగినదై చూస్తుండగానే పక్వానికి వచ్చిన ద్రాక్ష గుత్తులను చూశాడు. తన కళలో అతను ఆ ద్రాక్షల నుండి ద్రాక్షరసం తీసి ఫరోకు రాజుగారి గిన్నెల్లో ఇచ్చినట్లుగా చూశాడు. దేవుడిచ్చిన జ్ఞానంతో యోసేపు ఆ కళ యొక్క భావం చెప్పాడు. 3 కొమ్మలు 3 రోజులను సూచిస్తాయి అని 3 రోజుల లోపల అతనికి విడుదల వచ్చి తన పాత ఉద్యోగంలో ఉంచబడతాడని చెప్పాడు. నీ క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నా గురించి చెప్పి నన్ను బయటికి రప్పించుము అని చెప్పాడు. కానీ మనం చదివినట్లు అతను మర్చిపోయాడు. భక్ష్యకారుని కళ వివరము ఈ విధంగా ఉంది. అతడు తన తలపై 3 గంపలు పిండి వంటలతో వెళ్తూ ఉన్నప్పుడు పై గంపలో ఫరో కొరకు ప్రత్యేకమైన పిండి వంటలతో నడుస్తూ ఉండగా పక్షులు తన తల మీదనున్న గంపల నుండి తీసుకొని తినుచున్నట్లుగా చూశాడు. దాని భావం యోసేపు ఈ విధంగా చెప్పాడు. 3 దినములలోగా నీ మీద నుండి నీ తలను పైకెత్తి మాను మీద నిన్ను వేలాడదీయించుతారు. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరమిచ్చాను. 3 రోజుల తర్వాత యోసేపు చెప్పినవన్నీ అదేవిధంగా జరిగాయి. ఈరోజు ధ్యానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనము యేసయ్యను మన ప్రభువుగా అంగీకరించి మన జీవితాలను ఆయన చేతిలో పెడితే మనం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా వాటిని మంచిగా తన సమయం ముందు చేస్తాడు. యోసేపుకు జ్ఞానం అవసరమైనందున దేవుడిచ్చాడు. మనం కూడా ఆయన పాలన కింద ఉండుటకు నిర్ణయించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునైనా స్తోత్రం ప్రభా. పానదాయకుల అధిపతి ఏ విధంగా యోసేపును మర్చిపోయాడో ఆ విధంగా మేము కూడా మీరు చేసిన మేళ్ళు మర్చిపోకుండా మిమ్మల్ని హత్తుకొని జీవించేటట్టు మీకెప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.